ఒక అమ్మాయి తను చనువు ఎక్కువగా ఇచ్చి నిన్ను ఇంటికి రమ్మంది అంటే అస్సలు వెళ్ళకు. ఎందుకో తెలుసా? ఒక మేక చనిపోతే 5,000 రూపాయలు, అదే ఒక కోడి చనిపోతే 200 రూపాయలు. కానీ ఒక మనిషి చనిపోతే ఒక్క రూపాయికి కూడా పనికిరాడు. అందుకే నువ్వు బ్రతికున్నప్పుడే పనికొచ్చే పనులు చెయ్యి. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఒక్కసారి నీ దుస్తులు అనేది మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సరే సిద్ధపడతాడు. అలానే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సరే రెడీగా ఉంటారు. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారిపోతాడు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. అలానే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా హాయిగా ఉంటుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం కదా. అలానే నీ చుట్టూ ఎన్ని బంధాలున్నప్పటికీ కూడా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడే. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరిగిపోవాలని అస్సలు ఆశపడకూడదు. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారి తీస్తుంది అని తెలుసుకో. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. బ్రతకడం కోసం రాజీ పడ్డం కంటే మీకు నచ్చినట్లు బ్రతకడం కోసం యుద్ధం చేయడం మంచిది. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది. మనం ఇష్టపడే వాళ్ళు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎంతగా బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్లకు మనం విలువ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలానే భరిస్తున్నారు కదా అని మంచివారిని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక నువ్వు దానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా, విలువైన వస్తువైనా సరే. స్నేహం అంటే చట్టాపటాలేసుకుని తిరగడం కాదు. చికాకులొచ్చినప్పుడు నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తుల్ని ప్రేమించే రక్త సంబంధికులు కాదు, విలువలని, ఆశయాల్ని నిలబెట్టేవారు. కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తల దించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లలే తల్లిదండ్రులకు అసలు శిశులైన సంతోషం. జీవితంలో ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకటి, ఎవ్వరినీ కూడా అతిగా ప్రేమించకు. రెండవది, ఎవ్వరినీ కూడా అతిగా నమ్మకు. ఈ రెండూ చేశావా జీవితమే నాశనం అయిపోతుంది. నలుగురిలో నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువని నువ్వు పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కదా. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందే ఆలోచన చేయడం మంచి లక్షణం కదా. నీ గురించి సమాజం ఏమనుకుంటుందో వదిలేసే. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవ్వరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్లేలే. బంధం అంటే మాట్లాడితే
సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్పుకుంటే ఓదార్చాలి, తప్పు చేస్తుంటే కసిరి మరీ సరిచేయాలి. మన అనుకున్న వారి వల్ల మనకి ఎప్పుడూ ఆనందమే కదా. ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది. వీటన్నిటిని భరిస్తేనే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలానే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. సేవకుడిగా ఉండడం నువ్వు నేర్చుకుంటే నాయకుడయ్యే అర్హత నీకు లభిస్తుంది. ఎంత ఒదిగి ఉంటే అంత గొప్ప స్థాయికి నువ్వు ఎదగగలవని తెలుసుకో. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి రెట్టింపు ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకెవరైనా సరే. బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో కాదు. స్వార్థం, ప్రయోజనం ఆశించిన స్వచ్ఛమైన బంధాలు కొన్ని ఉంటాయి. అలాంటి బంధాలు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా, చేరువగా ఉంటాయి. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించండి. నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసినా గొప్ప విజయం నువ్వు సాధించొచ్చు. నమ్మకం లేకపోతే పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ నీకు ఓటమే కదా ఎదురవుతుంది. మీరు డబ్బును ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వాళ్ళు కూడా స్నేహితులవుతారు. ఇదే లోకం తీరు. చిన్న పొరపాటే కదా ఏముందులే అని నిర్లక్ష్యంగా ఎప్పుడూ ఉండద్దు. ఎందుకంటే పెద్ద ఓడని కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు కదా. నీవు జీవితంలో మంచిగా పైకి ఎదగాలంటే ఎదుటివారిని, పక్కవారి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు మంచిగా ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పైకొస్తావు. తన్ని తాను చిన్నబుచ్చుకోవడం కన్నా ఇతరుల బలహీనతల కంటే అతి పెద్ద బలహీనత. ఎందుకంటే తన్ని తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఎప్పటికైనా సరే తను బాధపడాల్సి వస్తుంది. ఆ రోజున తను పశ్చాత్తాపడ్డ, ప్రాయశ్చిత్తపడ్డ ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. పతనమే ఉంటుంది. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు. కానీ సాయం చేసే ప్రతి ఒక్కడూ కూడా దేవుడే. మనం చేసిన సహాయం ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. పొందిన సాయం ఎన్నటికీ మర్చిపోకూడదు. వాదించేవాడికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా, హాయిగా నువ్వు ఉండగలవు. వేధించేవాడికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా నువ్వు బ్రతకగలవు. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారి చంపుతుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు, ప్రతి క్షణం వాడికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. జాగ్రత్త. ఒక ఆడది తనకు తానుగా ఎక్కువ చనువునిచ్చి నీకు అవకాశం ఇచ్చి తన ఇంటికి రమ్మందంటే నువ్వు అస్సలు వెళ్ళకు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరికైనా దొరికావంటే తప్పంతా నీదే అని ఆమె తప్పు ఏమీ లేనట్లు తప్పు నీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. తరువాత బాధపడాల్సింది నువ్వే. ఒక స్త్రీని కలిసే ముందు మగవాడు ఆ స్త్రీని కలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ స్త్రీ మాత్రం అతన్ని కలవడం గురించి, కలిసిన సమయంలో ఎవరికైనా దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచన గురించి కూడా ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని రెడీగా ఉంటుంది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. నీకు నచ్చారా మాట్లాడు, లేదా వదిలే. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే కదా
నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. మెట్లు చూస్తూ అక్కడే నిలబడిపోతే పైకి ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. ధైర్యంగా అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే కదా. నడిచిన దూరాన్ని, గడిచిన గతాన్ని మర్చిపోకూడదు. నడవాల్సిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. జాగ్రత్త. నీ విలువను పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో చెప్పాలని రూలేం లేదు కదా. సమయం వచ్చినప్పుడు నీ విలువను స్వయంగా కాలమే నిర్ణయిస్తుంది. సమాధానం ఖచ్చితంగా చెబుతుంది. కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా నీకు దొరకరు. నిజానికి వాళ్లే నిజమైన మిత్రులు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో లోపం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కటి డబ్బుతో కొనగలమనుకుంటా, కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువను పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే స్పష్టంగా తెలుస్తుంది. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే మంచిది. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అనవసరమని అర్థం. నీ స్థాయిని చూసేవారిని అస్సలు ఇంటికి పిలవకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి నువ్వు అడుగు కూడా పెట్టకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. నీకు విలువ ఇవ్వని వారితో నువ్వు అస్సలు ఏమీ మాట్లాడుకు. నోరు అదుపులో ఉంచుకోలేని వాళ్ళకి ఏమీ చెప్పకు. నీ పట్ల అహంకారం చూపించే వాళ్లతో నువ్వు అస్సలు కలవకు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలనేవి వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఇక్కడ ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ, నలుగురిని నవ్వుతూ గడిపేద్దాం. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అని తెలుసుకో. అందుకే ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండండి. ఆరోగ్యము బాగుంటుంది, మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.